रामान्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वातात्मजं वानरयोतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामय्यदूतं मनसा स्मरामि। वागर्तव्यो संयुक्तं वागर्तोपत्तये जगतो पितरो वन्दे पार्वती परमेश्वरो। न गुरोरधिकं तपः न गुरोरधिकं तत्त्वः न गुरोरधिकं ज्ञानः न गुरोरधिकं दत्तात्रेय అవధూత పరంపరః। మరి వేదికను అలంకరించినటువంటి శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారికి ప్రణమిల్లుతూ అదేవిధంగా వేదోక్తంగా వచ్చినటువంటి మరి బ్రహ్మశ్రీ మోహన్ శర్మ గారికి, గోపీ శర్మ గారికి, మధుసూదన శర్మ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ కోరుకోండి. నోరు దేనికోసం ఉంది? నలుగురిని తిట్టడానికి కాదు, నాలుక చింపుకోవడానికి కాదు. ఇది మంచి కదా అని కోసం ఉపయోగించుకోవాలి. బోలా శంకర భగవానికి సాంబ శివ సదా శివ సాంబ శివ సదా శివ సాంబ శివ సదా శివ శివ భోలేనాథ సదా శివ 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 సదా శివ సాంబ శివ సదా శివ బోలా శంకర భగవానికి నిర్మాణముకు ప్రథమ రోజు 3 రోజుల క్రియలో ప్రథమ రోజు మొదటి రోజు. ఈ మొదటి రోజులో చేసేటువంటి యొక్క ఇందాక ఊరేగింపు అయిపోయిందేమో కదా. ఊళ్ళో తిరిగి వచ్చిండ్రా దేవుళ్ళు? మీరే తిరిగిండ్రా? ఊళ్ళో తిరిగి వచ్చిన కాడికి దేవుళ్ళు తిరిగి వచ్చారు, మీరు కూడా తిరిగి వచ్చారు. కానీ ఏం నేర్చుకున్నారు? మంచివి నేర్చుకున్నారా? భగవంతుని యొక్క స్మరణ నేర్చుకుంటున్నారా? భగవంతుని యొక్క నామాన్ని పట్టుకుంటున్నారా? ఇందాకన్నారు గోపి శర్మ గారు, గురోర్ బ్రహ్మ గురోర్ విష్ణు గురోర్ దేవో మహేశ్వర గురోర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తప గుకారం అంధకారస్య రుకారం తం నిరోధః. గుకారం అనేది అంధకారం. గురువుని చూసినప్పుడు, దైవాన్ని చూసినప్పుడు, మంచివారిని చూసినప్పుడు, జెండ మీద ఒక ఆశయ ధ్వజాన్ని చూసినప్పుడు, దైవీ కార్యాల సమయంలో ఈ నోరు మౌనంగా ఉండకూడదట. ఈ నోరు మౌనంగా ఉన్నది అంటే అది మౌన దీక్షగా ఉన్నప్పుడు మాత్రం మౌనంగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. ఏకాంతంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. సాధకుడైనప్పుడు మౌనంగా ఉండాలి. మరి ఇది ఏ ప్రాంగత్యం? ఏం ప్రాంగత్యం ఇది? మదనపల్లిది. ఇది ఏం ఆలయం? ఏ ఆలయం? మీరు ఇల్లు కట్టుకొని మీరు మర్చిపోతున్నారేమో కానీ ఇక్కడికి వచ్చి గుడి కూడా మర్చిపోయేటట్టున్నారు. మందిని చూసి మర్చిపోవద్దు. భక్తి కావాలి. గుకారం అంధకారస్య రుకారం తం నిరోధః. నీలో ఉన్న అజ్ఞానం పోవడానికి, నీలో ఉన్నటువంటి అంధకారం పోవడానికి, నీలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టడానికి, నీలో ఉన్న అహంకారం పోగొట్టడానికి మనం ఈ ఆలయం కూడా చాలా రోజుల నుంచి అనేక సార్లు కూడా మరి ప్రయోగాలు జరిగి మరి చివరికి ఈ విధంగా భవ్య దివ్యంగా ఆలయం నిర్మాణం జరిగింది. ఎవరి కోసం ఈ ఆలయం? మహారాజులక నామస్మరణ చేస్తలేరు.
నమః శివాయ. ఓం నమః శివాయ. గురు 2, రామ 2, శివ 2, విష్ణు 2, మాత 2, పిత 2, గీత 2, గోవు హరి 2. మీకు మనం 2 అక్షరాలతో కూడిన విషయంలో చూస్తే మనకి ఈ గుకారం అంధకారస్య, నీ లోపల ఉన్నటువంటి ఒక అహంకారం ఎప్పుడైతే తొలగిపోతుందో, నీలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుందో, నీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుందో, అప్పుడే నువ్వు చైతన్య స్వరూపుడు అవుతావు. ఇల్లు బాగున్నప్పుడే ఇల్లుని సక్రమం పెట్టుకో. ఇది కిరాయి ఇల్లు, ఎన్నటికైనా ఒకళ్ళకి అప్పచెప్పాల్సిందే. పంచభూతాలతో కూడిన అక్షరం, పంచాక్షరీ నామస్మరణ, ఈ యొక్క పంచతత్వాలతో కూడినది పంచభౌతికమైన శరీరం అశాశ్వతం. మేము ఉంటాం, ఎప్పటికీ ఈ ఊళ్ళోనే ఉంటామని ఎంతమంది ఉంటారు? ఎన్నేళ్ళకైనా ఏం తప్పది? ఏమంటలేరు. 20 ఏళ్ళ పిల్లగాడికి అడిగినామనుకో పెళ్లి తప్పది మహారాజు అంటాడు. పెళ్లి తప్పుతుండొచ్చు, కానీ శరీరం మాత్రం ఇడిసిపెట్టిపోవాల్సిందే. ఈ పంచభౌతికమైన శరీరం ఎన్ని రోజులకైనా తప్పదని తెలిసి కూడా మనం పాకులాడడం కంటే పరమాత్మ తత్వం వైపు నడవండి. ఒక గురువుని పట్టుకోండి. ఇది ఒక జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసం లోపల మనం చేస్తున్నటువంటి కార్యం కూడా నిత్యమైనది, సత్యమైనది. ఇప్పుడు వచ్చే పుణ్యం ఏ పుణ్యము? వట సావిత్రి. ఇంకా అందరు కలిస్తే ఏమంటారు? ఇక వట సావిత్రి వ్రతము లోపల వట సావిత్రి యొక్క చేసినటువంటి త్యాగానికి చిహ్నంగా సత్యగంగ పుణ్యం అంటారు. ఏ పుణ్యము? మన పుణ్యం ఏం పుణ్యము? మాకు ఏ పుణ్యంతో మాకేంటి, అయిపోతే అది కాదు. ఇది సత్యగంగ పుణ్యం, వట సావిత్రి వ్రతం. అందుకే తమ్ నిరోధ ఉరుకారస్తే తమ్ నిరోధ అంటే తనలో ఉన్నటువంటి తొలగించాలి అంటే ఒక గురువుని పట్టుకోవాలి. రాముడికి గురువు ఉన్నాడు, కృష్ణుడికి గురువు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారికి గురువు ఉన్నాడు. మనకెవరున్నారు గురువు? వాళ్ళింటికి అల్లే గురువులు ఉన్నటువంటిది ఒక మార్గదర్శనాన్ని చూపించేవాడు. ఏ రూపకంగా అయితే మనం గుడి కట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు ఒక వాస్తు స్థితిలో చూసినప్పుడు సూర్యుడు వస్తున్నటువంటి కంపాక్స్తో చూసినా ముళ్ళు ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని ఎట్లయితే చూపిస్తుందో, దిక్చూచిక ఏ విధంగా అయితే చూపిస్తుందో, మార్గదర్శకుడు స్వస్తి ప్రజాపతియంతాం నాయేన మార్గేణ మయీ మయీషాం గోబ్రాహ్మణేభ్యో శుభోస్తు నిత్య, మంచి మార్గాన్ని చూపించేదే గురువు. అందుకే ధ్యానమూలం గురుర్మూర్తి, భక్తి మూలం గురుపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృప. మీరు ఫోన్ లేకుండా 2 గంటలు నమ శివాయ నమ శివాయ అడిగిచ్చిన పైసలు వస్తాయో లేదో, నమ శివాయ నమ శివాయ నా మీద నేడుస్తున్నారు నమ శివాయ. త్రికరణ శుద్ధితో భగవంతునికి పూజించాలి. ఈ కమిటీ సభ్యులకు చెప్తున్నాం, మదనపల్లి గ్రామానికే మీ ఆడబిడ్డలైనా మదనపల్లి వాళ్ళైనా ఇంటికి 1000 చొప్పున 1,00,000 చొప్పున నమశివాయ అనే నామాన్ని మనస్ఫూర్తిగా చేసి 41 రోజుకు మండల పూజకు 5 కోట్ల జపాన్ని 5 తత్వాలతో కూడినది. నకారం పృథ్వీతత్వం, మకారం జలతత్వము, శికారం అగ్నితత్వము, వకారం వాయుతత్వము, యకారం ఆకాశతత్వము. అందుకే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరములో ఉన్నంతసేపు నమశివాయ అనే నామాన్ని స్మరించండి. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మణి దేవాశిష్టాయ నమో నమః. శివకేశవులకు భేదము లేదు, శివుడైనా విష్ణువైనా ఇద్దరు ఒకటే. రామ అనే 2 అక్షరాలు ప్రకారం నారాయణ తత్వంలో ఉంది. నమఃశివాయ. మకమాన్ దీక్ష పీఠాధిపతి స్వామీజీని మళ్ళా వినాలంటే రామకోటి జపం చేపించి ఆయన ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని ఆశిస్తూ, ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు కూడా మీకు అందరికి ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. బోలా శంకర భగవానికి. నోరున్నదా? బోలా శంకర భగవానికి. ఒక వ్యక్తిగా త్రివందేవో బృహస్పతికి ఆదిరామచంద్ర భగవానికి
గట్టి అన్నం తిన్నారు కదా సౌండ్ వెళ్తలేదు లేవటని జై శ్రీరామ్.